బీసీ బిల్ ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో పోరాడుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాహుల్ హామీ మేరకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. స్థానిక సంస్థల్లో 42% కోసం ఆర్డినెన్స్ కూడా గవర్నర్కు పంపామన్నారు. క్షేత్రస్థాయిలో మేం చేయాల్సిన ప్రయత్నాలు చేశాం. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం జరిగిందని తెలిపారు. లోక్సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఢిల్లీ వచ్చాం. ఖర్గే, రాహుల్ను తెలంగాణ ప్రక్రియను సమర్థించారన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఈ రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన పోరాట కార్యాచరణలో వాళ్ళ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి నిన్న వారు అక్కడికి వచ్చి ప్రసంగించడం జరిగింది. దాదాపుగా 10 రోజుల ముందు నుంచే రాష్ట్రపతి గారిని కలిసి రాష్ట్రపతి గారి దగ్గర విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్ల బిల్లు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వాల్సిన 2 బిల్లులు, చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి గుదిబండగా మారిన 50% పరిమితితో కూడుకున్న ఆర్డినెన్స్ను ఆమోదించండి అని రాష్ట్రపతి గారికి కలిసి విజ్ఞప్తి చేయాలని దాదాపుగా 10 రోజుల క్రితమే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మేము అడగడం జరిగింది. రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము కలిసి చేసే విజ్ఞప్తులు వింటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కాదు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి. స్థానిక సంస్థల్లో 42% ఎన్ బ్లాక్గా ఎస్సీ రిజర్వేషన్లు కానీ, ఎస్టీ రిజర్వేషన్లు కానీ, ఓబీసీ రిజర్వేషన్లు కానీ ఎన్ బ్లాక్గా కేటాయించడం జరుగుద్ది. కులాలు, ఉపకులాల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడా లేవు, ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఓబీసీలకు గతంలో చంద్రశేఖరరావు గారు మేము 34% ఇస్తే ఆయన 23%కి తగ్గించి కుదించి ఎన్ బ్లాక్గా 23% రిజర్వేషన్లు అమలు చేశాడు. ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా 42% ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇవ్వాలి ఓబీసీలకు అని మాత్రమే చట్టంలో ఉంది. ఈరోజు మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి మేము 42% అడ్డుకుంటున్నాము అని వితండవాదం చేస్తున్నారు. అందుకే నేను సూటిగా అడిగిన 2017లో రాజస్థాన్ నుంచి ఒక అబ్దుల్ సత్తార్ అని యూపీఎస్సీలో ఒక వెనుకబడిన ముస్లిం జాతి అయిన ఓబీసీ రిజర్వేషన్లో ఐఏఎస్ సాధించిండు. పాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి. మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేదు. ఈ ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలనుకున్న ప్రతి ఒక్కరికి, సామాజిక చైతన్యం కలిగిన ప్రతి వాళ్ళు బీజేపీ ఏ విధంగా మీ బహానాలన్నీ కూడా బీసీలను దెబ్బతీయడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప బీసీలకు మేలు జరగడానికి లేదు. నేను సింపుల్గా డిమాండ్ చేస్తున్నా, ఓబీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి. ఇది మా విధానం. మా విధానం ప్రకారం బ్లాంకెట్గా ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇచ్చినాం. ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, ఓబీసీలకైనా ఎన్ బ్లాక్ రిజర్వేషన్ ఇచ్చినాం. మీరు అట్లా కాకుండా ఏం చేస్తున్నారో మీరు చెప్పండి. మీరు మీ విధానం ఏందో చెప్పండి, చట్టం చేయండి, పార్లమెంట్లో చర్చ చేయండి. ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. ప్రతిరోజు ఈయన రాలేదు, అసలు పార్లమెంట్కి రాని ప్రధానమంత్రి గురించి వాళ్ళు ఏం మాట్లాడారు, పెండింగ్ ఉన్న బిల్లుల గురించి ఏం మాట్లాడారు.